Hello everyone, welcome back to our YouTube channel. It's me Ruby. Welcome back to one more vlog. After long time, almost 2 months అవుతుంది నేను లాంగ్ వీడియో రికార్డ్ చేసి ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఇవాళ కొండాపూర్ వెళ్తున్నాను మా మేనత్త వాళ్ళ ఇంటికి. తను యూఎస్ నుంచి వచ్చింది మా అత్తమ్మ అయితే. సో మా వాళ్ళ బాబుని కూడా తీసుకొని వచ్చింది. సో నేను లాస్ట్ వీకే వెళ్ళాల్సి ఉండే, బట్ నాకు లాస్ట్ వీక్ కొంచెం హెల్త్ బాగాలేక వెళ్ళలేకపోయినా అనమాట. సో ఇవాళ వెళ్తున్నాను. ఇవాళ మండే అనమాట. సో ఇంక ఇవాళ వెళ్తున్నాను. సో మా ధృవికి మంచి కంపెనీ అనమాట. అంశు మా వదిన వాళ్ళ బాబు, తనకు కూడా సేమ్ ఏజ్ ధృవి కంటే 1.5 months చిన్న అనమాట. అంతే తనని తీసుకొని వచ్చింది యూఎస్ నుంచి మా అత్తమ్మ అయితే. సో వెళ్తున్నాం ఇప్పుడైతే. సో చూడాలి, ఇవాళ మొత్తం రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో అంశు మా ధృవి ఇలా ఆడుకుంటారు ఏంటని మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇద్దరమే వెళ్తున్నాం అనమాట. ఆలోచిస్తున్నాం మెట్రోకి వెళ్దామా లేకపోతే ఆటోకి వెళ్దామా అని చెప్పేసి. మా ధృవికి ఏంటంటే మెట్రోలోనేమో అదొక టార్చర్ చూపిస్తుంది అంటే ఎట్లా అంటే మొత్తం తిరుగుదామని ఉంటుంది, ఆటోలోనేమో కూర్చోమని ఏడుస్తుంది. సో చూడాలి. మేమైతే ఇంకా ఫైనల్గా ఆటోకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాం అనమాట. ఆటోకి ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది, బట్ మెట్రోలో ప్లస్ ఏంటంటే 1 hourలో వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉండదు, పోయినట్టు అనిపించదు. బట్ ఏంటంటే ఈ మెట్రోలో రష్ చాలా ఉండడము, నాకు పాపను ఎత్తుకొని ఆ బ్యాగ్ క్యారీ చేయాలంటే కష్టమవుతుంది. మనం ఆ రష్లో వాళ్ళని ఎత్తుకొని కూడా వెళ్ళలేకపోతున్నాం అనమాట లోపలికి, అంత రష్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మెట్రోలో మొత్తం తిరుగుతా అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆటో ఎక్కి జస్ట్ 5 minutes అవుతుంది అంతే, ఇంకా చిరాకు స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ఏమైనా మల్టిపుల్ వేస్లో కామ్ చేయడం అనమాట, ఫోన్ చూపించడము, ఇట్లా బయట కిడ్స్ చూడు అట్లా అని చెప్తే కొంతసేపు బాగానే చూస్తుంది, ఇంకా మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. అసలు జర్నీస్ పడకపోతే ఎంత కష్టమో అసలు. నాకైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, నాకే బేసిక్గా జర్నీ పడదు. అట్లీస్ట్ నా పాపకైనా అట్లా ఉండొద్దు అనుకున్నా, బట్ ఆమెకు కూడా అలానే అయిపోయింది, వామిటింగ్స్ అవ్వడము, అసలు జర్నీ ఇష్టపడకపోవడము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది కదా, ఇట్లా ఏడుసే చిరాకు వేస్తుంది. దట్టు అసలు హైదరాబాద్ ట్రాఫిక్ అయితే డే బై డే ఫుల్ పెరిగిపోతుంది. మాకైతే రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 hours ఎక్కువనే పట్టింది అనమాట. పాపకు మెయిన్ ఏంటంటే ఇట్లా సడన్గా బ్రేక్స్ వేసినప్పుడు, ఇట్లా వెహికల్ పాస్ అయినప్పుడు కడుపులో తిప్పినట్టు అవుతుంది అనుకుంటా, ఇంకా వెంటనే ఏడుస్తుంది, వామిట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. అసలు దిగుదాం చిత, దిగుదాం, నాన్న కావాలి, తాత కావాలి, మీ కావాలి, ఇట్లా ఏదో ఒకటి అనమాట. ఇంక ఏడుస్తూనే ఉంటుంది. అసలు ఆమెను కంట్రోల్ చేయడం చాలా కష్టము. ఒక స్టేజ్ వరకు ఫోన్ చూపించి అట్లా కంట్రోల్ చేయొచ్చు, బట్ ఇంకొక స్టేజ్ దాటితే అసలు కంట్రోల్ చేయలేమన్నమాట. ఇట్లా పట్టుకున్న ఊరుకోదు, కింద పడిపోతుంది, తీగల్లాగా సాగుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు కిడ్స్ ఉండి వాళ్ళు కూడా ఇట్లనే బిహేవ్ చేస్తే జర్నీలో వాళ్ళని కామ్ చేయడానికి మీరు ఏం టిప్స్ ఫాలో అవుతారు, మీకేమైనా తెలిస్తే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఇట్లా జోక్ కొడితే కొంతసేపటికి పడుకుంది అనమాట. మా ధృవి ఏంటంటే ఇట్లా జర్నీలో పడుకుంది అనుకోండి, అది 15 minutes అయినా సరే ఇంకా ఆ డేకి ఎండ్ అనమాట. ఇంక ఇంటికి వెళ్ళాక పడుకోదు, నైట్ వరకు ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఇట్లా నా హ్యాండ్ పైన పడుకుంది కదా, నాకైతే ఇంకా ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం హ్యాండ్ మూమెంట్ ఇద్దామన్నా తను వెంటనే లేస్తుంది, కొంచెం కదిలినా కూడా. ఇంకా అందుకే అట్లే పడుకోబెట్టేసుకున్నా. టైం అప్పటికే 1:10 అట్లా అయింది. నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది ఆ ఎండకైతే. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 1:30 అట్లా అయింది. అప్పటికి ఇంకా అంచు కూడా పడుకుండా అనమాట. మేము వెళ్ళగానే జస్ట్ ఒక 5 minutesకి ఇంకా అంచు కూడా లేచేసిండు. పోతలే అంచుపో, పాప అంటావు గప్పు. ఇంకా రాగానే అయితే ఫస్ట్ ఇద్దరు ఇంకా బాల్ అండ్ బ్యాట్తో ఆడుకున్నారు. మా అంచు క్రికెట్ మంచిగా ఆడతారు అనమాట. ఇంకా బ్యాట్తో ఆడుతూ ఉండే, మా ధృవి ఏమో బాల్స్తో ఆడుతూ ఉండే. అంచు క్రికెట్ బాగా ఆడుతుంది. ఇంకా నేనైతే మా ధృవికి ఫుడ్ పెడుతున్నా అనమాట. మా అంశుకు కూడా పెడితే అస్సలు తినట్లే వాడైతే. ఇంకా అందుకే మా అత్తమ్మ తినిపిస్తుంది వానికి. నేను అలవాట్లేదు, కొత్త కదా, ఇంకా అందుకే తినట్లేడు. దట్టు వాడికి కొంచెం జెట్ లాగ్ ఉంది, ఇంకా సరిగా స్లీప్ సరిగా లేక ఫుడ్ అసలు ఏం తినట్లే అనమాట. ఓన్లీ ఫ్రూట్స్ ఇట్లా మిల్క్ పైనే ఉంటా ఉన్నాడు ఒక 1 week నుంచి. అయితే మేబీ టైం పడుతుంది, ఇంకొక 1 week అట్లా వాడు సెట్ అయ్యి మంచిగా ప్రాపర్గా తినడానికైతే. ఇంక ఈలోపు అయితే వాడు ఇంకా మొత్తం బ్యాట్స్తోనే ఆడుతుండ అనమాట. వాడి క్రికెట్ చాలా ఇష్టం, టీవీలో కూడా క్రికెటే చూస్తూ ఉన్నాడు. ఇంకా 6-4 అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉండే.
సిక్స్ అంచు అమ్మ కిస్ పెడుతుందని పెట్టు అంచుకు పెట్టు కిస్ పెట్టు పాప ఏమంటుండు వద్దంటుండా ఎంత గుడ్ బాయ్ అంటే అంత గుడ్ బాయ్ మంచి చెప్తే తింటాడు తెలుసా కదా అంచులు మా వదిన లేకపోయినా ఎంత మంచిగా ఉంటున్నాడు మా అత్తమ్మకు బాగా అలవాటైనగా యూఎస్లో ఇంకా మంచిగా ఉంటుంది గుడ్ బాయ్ అంచు అయితే మంచి ఫుల్ క్రికెట్ బ్యాట్ అంటే సరిపోతుంది అంటారు మొత్తం బ్యాట్ బాల్తోనే ఆడుతున్నాడు ఇంకా డే మొత్తం అట్లనే ఆడతావు అంచు నువ్వు చూడు ఎంత ముందు చూస్తున్నాడు ఇంకా మా అంచు ఫుడ్ తినట్లేడు అని చెప్పేసి ఇంకా కిందికి తీసుకొచ్చాము అనమాట ఇట్లా పాండాస్ ఉంటే వాటిపైన కూర్చున్నది మా ధృవి అంచు అయితే మా అంచు ఏంటంటే వాళ్ళకి యూఎస్లో డాగ్ ఉందన్నమాట దాన్ని అన్న అన్న అంటూ ఉంటాడు సో ఇంకా ఇక్కడ కూడా చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి ఇంకా వాటికి బిస్కెట్స్ ఇస్తూ అట్లా కొంచెం ఫుడ్ పెడుతుండే అనమాట ఈ బాబేమో పైన టెనెంట్ అనమాట మా ధృవి కంటే ఒక 6 months అట్లా పెద్ద ఇంకా అందరు కలిసి పిల్లలు కింద ఆడుతూ ఉంటే కొంచెం ఫుడ్ తినడం అనమాట వాడికి ఎంత ఇష్టం అంటే డాగ్స్ అంటే వాటిని చూడగానే ఫస్ట్ అన్న అన్న అంటా ఉండే అనమాట ఇంకా మాధురి ఏమో తన ఇంట్లో అసలు పాండాతో ఆడదు బట్ ఇక్కడ మాత్రం ఎట్లా అంటే రోడ్డు పైన జప్పున పోతుంది అనమాట భలే క్యూట్గా అనిపించింది ఇక్కడేమో ఇంకా మా అంచు అన్న 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 అనడం ఆ డాగ్స్ని యూఎస్లో వాళ్ళ డాగ్ తోటి వాడికి మంచి అటాచ్మెంట్ అనమాట బాండింగ్ దాన్ని అన్న అన్న అని పిలుస్తూ ఉంటుండే అది కూడా వీడిని మంచిగా చూసుకుంటుండే అందుకే వాడికి అంత ఇష్టం ఇంకా మేమైతే పైకి వచ్చేసినాం రాగానే ఇంకా మా అత్తమ్మ ఉండి వీడి అంచువి గాగుల్స్ ఉంటే మా ధృవికి పెట్టింది అనమాట వాడు ఇంకెళ్ళి చూస్తూ ఉన్నాడు మా ధృవి ఇచ్చావా లేదా అని చెప్పేసి మా ధృవి ఏమో వాడికి పెడుతుంది వాడికేమో మా ధృవి ప్యాంపరింగ్ చేస్తుంది వాడిని ఇట్లా పోయి ముద్దు పెట్టుకోవడం అట్లా వాడేమో అస్సలు ఏపో దెబ్బ దెబ్బ అని చెప్తుండే అనమాట ఇంకా వాడు ఏమి ఇచ్చినా ఊరుకోవట్లేదు వాడు పెట్టుకోవట్లేదు మళ్ళీ మా అత్తమ్మ ఉండి నీకు వేరే ఇస్తారా ధృవి అని చెప్పి ఇంకొకటి తెచ్చిచ్చింది అనమాట ఇంకా మా ధృవి ఇట్లా స్టైల్ కొడుతుంది భలే క్యూట్గా అసలు భలే అనిపించింది వాళ్ళిద్దరు బాండింగ్ చూసి అయితే ఏంటంటే ఇద్దరికి సేమ్ ఐటెం కావాలని అనమాట ఈమెకి ఇస్తే వాడు గుంజుకోవడము వాడికి ఇస్తే ఈమె గుంజుకోవడం అనమాట అసలు భలే అనిపించింది ఇద్దరు సేమ్ ఏజ్ వాళ్ళు ఇట్లుంటే ఇంకా ఇక్కడ స్నాక్స్ టైం అనమాట మా అంచుకి రైస్ అట్లా ఇష్టం ఉండదు కానీ ఇట్లా స్నాక్స్ ఫ్రూట్స్ బాగా ఇష్టం అనమాట ఇంకా మా అత్తమ్మ అయితే బౌల్లో వేసిస్తే మా ధృవి అంచు షేర్ చేసుకుంటున్నారు మా ధృవికి ఇంకా టీచింగ్ ప్రాపర్గా రాలేదు కాబట్టి ఇంకా అంతా చేయదు అంచుకేమో కొంచెం టీచింగ్ మంచిగా వచ్చినాయి కాబట్టి వాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా నేనైతే ఈవినింగ్ మా నైబర్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట నేను ఇక్కడ 10 years ఉన్నాయి కాబట్టి నాకు అందరూ బాగా క్లోజ్ అనమాట ఇంకా కలిసి వద్దామని చెప్పేసి వెళ్ళిన అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో కూడా బాబు ఉన్నాడు వాడు 10 months అనమాట ఇంకా వాడి స్వింగ్ ఉంటే ఇట్లా వచ్చే ముందు ధృవి కూడా స్వింగ్ పైన కూర్చుంటే ఇంకా అక్క వాడిని ఊపుతా ఉందన్నమాట నేనైతే ఇప్పుడే మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను అనమాట ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేను కొండాపూర్ 10 years ఉన్నాయి ఇదే ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంట్లో అంటే నా బీటెక్ నుంచి నా మ్యారేజ్ వరకు ఇక్కడే ఉన్నాను నా జాబ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేదాన్ని నేనైతే సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఏరియా నాకు ఎట్లా అంటే ఇంచు బై ఇంచు తెలుసు కొండాపూర్ ఏరియా ఇదంతా సో నాకైతే ఫస్ట్లో చాలా బాధ అనిపించేది ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ ఉండాలి అంటే ఇప్పుడు అలవాటు అయింది అనుకోండి బట్ మిస్ అవుతా ఆబ్వియస్లీ ఇక్కడ నాకు అందరూ తెలుసు అనమాట పక్కన ఆంటీ వాళ్ళందరూ సో కలుద్దామని చెప్పేసి ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సో మా ధృవి అసలు కూర్చొని ఇవ్వలే అక్కడ ఇంటికి వెళ్దాం పదా అని చెప్తే ఇంకొచ్చేసినాము సో నాకు అసలు ఏం తెలియదు ఈ ఏరియాకి వచ్చినప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాను నేను కూడా వాళ్ళతో పాటు అసలు ఏం జీరో నాలెడ్జ్ అసలు మెచ్యూరిటీ లేని స్టేజ్ నుంచి నాకు జాబు అదంతా ఇక్కడే అనమాట సో
ఏమంటారు, చాలా బాగుంటుంది ఏరియా కూడా. ఒకప్పుడు అయితే అసలు ఏం ఉండకపోతుంది. నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే 1 వే రోడ్డు, అసలు ఏం ఉండకపోతుంది. నైట్ 7 అవుతే మొత్తము చీకటి మొత్తం బొటానికల్ గార్డెన్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఆ బొటానికల్ గార్డెన్ ఏంటంటే మొత్తము చాలా ఫారెస్ట్ కదా, సో అసలు అప్పుడు అంత డెవలప్ లేకుండే, అసలు మొత్తం భయం వేస్తుండే. అలాంటిది ఇప్పుడు మొత్తం 24/7 ఇప్పుడైతే అసలు ఇంకా నడుస్తూనే ఉంటుంది. మొత్తం ఐటీ హబ్ అది అంతా, కొండాపూర్, మాదాపూర్ ఇవన్నీ. సో చాలా దగ్గర ఆఫీస్. నాకైతే అప్పుడు 3 minutes నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను వెహికల్ పైన అయితే, కార్లో అట్లా అయితే. అంత దగ్గర అనమాట నాకు. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ ఇంట్లో అయితే. నేనైతే ఎంత ఫ్రీగా అంటే మా ఇంట్లో ఎలాగ ఉంటానో ఇక్కడ అలాగే ఉండేదాన్ని. మా వదిన నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు తన మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళింది అనమాట. సో నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఫస్ట్లో, నేను అత్త మామయ్య అనమాట. సో మస్తు మా అత్తమ్మ చాలా ఫ్రీ అనమాట. ఎట్లా అంటే మనకు ఒక ఫ్రెండ్ లాగా అనమాట. ఏదైనా నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని. నేనైతే ఎవ్రీథింగ్ మా అత్తమ్మతో షేర్ చేసుకున్నాను. కాలేజ్ పోయి రాగానే ఏం జరిగింది ఏంటా అని చెప్పేసి తిట్టినా చెప్పేదాన్ని, ఏమైనా పొగిడినా చెప్పేదాన్ని. అంటే ఎవ్రీథింగ్ నా నోట్లో బేసిక్గా అసలు ఏది ఆగదనమాట. ఎవరికొకరు చెప్పకపోతే నాకు మనసు ఎట్లా అంటే ఇది అయిపోతూ ఉంటుంది. ఇంకా దట్టు మా అత్తమ్మ చాలా అర్థం చేసుకునేది అనమాట. ఏదైనా పిల్లలు కదా అని చెప్పేసి నేను ప్రతిదీ మా మమ్మీతో ఎలాగో మా అత్తమ్మతో కూడా అన్నీ షేర్ చేసుకుని అంత క్లోజ్ ఉండేదాన్ని. మా మామయ్య కూడా అంతే అనమాట. సో మంచి కూతురులానే చూసుకునే వాళ్ళిద్దరు. అంటే మా వదిన కూడా అనమాట, ఒక్కతే కూతురు మా అత్త వాళ్ళకి. తను యూఎస్లో ఉంటుంది. ఎంత అర్థం చేసుకుంటుంది అంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పింది మా వదినకి, మా చెల్లికి అండ్ మా అక్క వాళ్ళకి, మా పెద్ద వాళ్ళ కూతుర్లకి అనమాట. సో ఏంటంటే మా వదిన ఏంటంటే స్టార్ట్ చేయి, యూ కెన్ స్టార్ట్ అని చెప్పి, అట్లీస్ట్ మా ఇంట్లో పేరెంట్స్ అట్లా అవసరమా నీకు ఎందుకు అన్నారు. కానీ మా వదిన అయితే అసలు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయి. మా అత్త కూడా నాకు పెళ్ళికి ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అట్లా అని చెప్పేసి. మా మమ్మీ అసలు ఎప్పుడు ఒప్పుకోలేదు, వద్దు అంటే వద్దు అని చెప్పిండే. మా అన్నయ్య కూడా అస్సలు ఇష్టం లేదు చెప్పా అంటే. ఇప్పుడు కూడా మా అన్నయ్య నీకు అవసరం ఆ యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంటాడు. బట్ మా వదిన మాత్రం అట్లా కాదనమాట. ఎందుకు, తప్పేముంది అందులో, మనం ఏం నెగిటివ్ చూపించట్లేం కదా, ఏం జరుగుతుందో అది చెప్తాము, తప్పేముంది దాంట్లో, చేసే రాంగ్ ఏమి ఉండదని చెప్పి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికి కూడా అంతే అనమాట. నీకు స్టార్ట్ చేయవే ఎందుకు రేట్ అని చెప్పి చెప్తుండే అనమాట. అంటే చెప్తే ఇట్లా చేయి అని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అంత క్లోజ్ అనమాట. అంటే సిస్టర్స్ లాగానే. ఇంకా వదిన అయినా కూడా నేను ఫస్ట్ నుంచి అక్క అని వినడం అనమాట. సో ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి 10 years అంటే అర్థం చేసుకొని ఎంత అంటే 10 years ఉన్నా అంటే ఎంత ఫ్రీడమ్ అట్లా ఉంటే ఉంటాను చెప్పండి. సో మా వదిన కూడా అంతే ఫ్రెండ్లీగా, ఏదైనా అడిగినా కూడా చెప్పడము, ఇట్లా చేయి ఇట్లా అని చెప్పడము. సో అన్ని సజెషన్స్ ఎంత అంటే అంత మంచిగా ఉంటుంది మా వదిన కూడా అనమాట. వాళ్ళ బాబు అంశు. సో మా వదిన కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్కి వస్తుంది అనమాట. మ్యారేజ్ ఉంది ఫ్యామిలీ వాళ్ళది. సో వస్తుంది. సో మేబీ అంశు మంచిగా ఉంటే ఉంచి వెళ్తుంది, లేదంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోద్ది అనమాట. సో అంశు కూడా ఎంత సైలెంట్, భలే క్యూట్గా అన్నీ అసలు. తనకి బ్యాట్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మాధురి మధ్యకారి ఏ వస్తువుతో ఎక్కువసేపు ఆడదనమాట అట్లా. సో అది లాస్ట్ వీకే వద్దాం అనుకున్నా, బట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేక రాలేదన్నమాట. సో అందుకే మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి. మళ్ళీ మా హస్బెండ్కి కుకింగ్ అవి ప్రాబ్లం అయిపోతే నాకు ఫుల్ వర్క్ ఉంటుంది కదా, సో మేనేజ్ చేసుకోవడం కష్టం ఇంట్లో అవన్నీ, అందుకని చెప్పి రేపు వెళ్తాను అనమాట. సో ఇది అనమాట కొండాపూర్లో నాకు ఈ రూమ్, నా రూమ్ అనమాట. సో ఇదే రూమ్లో పడుకొని తిని ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ పడుకోవడము, రావడం మొత్తం అనమాట. సో నాకైతే ఈ ఏరియాలో అందరు తెలుసు, ఆంటీస్ అంకుల్స్ మంచి క్లోజ్ అనమాట. దసరా వస్తే 9 days అక్కడే దుర్గామాత దగ్గర, వినాయక చవితి 9 days అక్కడ. నైట్ ఆఫీస్ పోయి రావడం, నైట్ వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం, ఇదే ఉంటుండే. ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ 2.5 yearsలో నాకైతే ఎన్ని చేంజెస్ అంటే లిటరల్లీ నేను ఇది కొండాపూర్ అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఒకప్పటికి నా పెళ్ళి వరకు చాలా చేంజ్ అయింది. ఈ 2 yearsలో ఇంకా 200% చేంజ్ అనమాట. అసలు ఎక్కడ ఓపెన్ ప్లాట్ లేకుండా మొత్తం అపార్ట్మెంట్స్. ఇంకా మాధురికి అయితే నేను డిన్నర్ పెట్టేసిన, తను మంచిగా ఆడుకుంటుంది అనమాట. మా అంశు ఏమో ఎర్లీగా వాడుకుండు 6:30కి జెట్ ల్యాగ్ వల్ల. నేనైతే ఇంక ఇక్కడ నా రూమ్ టూర్ చూపిస్తా చూడండి, నా ఎక్స్ రూమ్ టూర్ అనమాట. సో చూసేయండి, ఇది నా రూమ్ అనమాట. బీరువా అండ్ కబోర్డ్స్, అది వాష్రూమ్, అది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఇది నా బెడ్, తినడము, వర్క్, పడుకోవడం, ఇదే అనమాట. సో ఇట్లా ఉంటుండే. ఇది నా టేబుల్ ఉంటుండే అనమాట. సో అక్కడ చైర్స్ కొంచెం మెస్సీ, ఎందుకంటే దివాళీ ఫెస్టివల్ కాబట్టి మొత్తం క్లీనింగ్ జరుగుతుంది. సో అవన్నీ ఇక్కడ పెట్టినారు. సో ఆ చైర్ ఇంకా టేబుల్ అనమాట. సో ఇక్కడే
వర్క్ తీయడము ఈ బెడ్ అనమాట. సో ఇట్లా ఉంటుండే. సో చాలా మెమరీస్ ఉన్నాయి అసలు ఇంట్లో అయితే. మా డిన్నర్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా పడుకోవడమే. చూడాలి మా ధృవి ఎన్ని గంటలకు అనుకుంటుంది ఏంట్లా అని చెప్పేసి. ఇంకా మా ధృవి అయితే పాలు తాగుతుందనమాట. సో ఇంకేమో పాలు తాగి ఎప్పుడు పడుకుంటుందేమో చూడాలి. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ ఎప్పుడు 8 o'clockకి లేచింది. ఇంకా ఆడుతూనే ఉంది. మా అంశు మంచిగా పడుకున్నాడు. వాడికి ఇంకా జెట్ లాగ్ ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా పడుకున్నాడు. లేదంటే 9:30కి అట్లా పడుకుంటాడు రెగ్యులర్గా. ఇప్పుడు జెట్ లాగ్ కాబట్టి ఇందాక 6:30కి పడుకున్నాడు. ఈమా 10 o'clock అవుతుంది, 10:30 ఇంకా పడుకోవట్లేదు. రాక్షస్ ఫిల్లో ఇదైతే. సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.